తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే మాట వెనక్కి తీసుకోలేదు. గత 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం చూసిన వాళ్ళెవరికైనా ఆయన మనస్తత్వంపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే చెబుతారో ఆ పని చేయననే నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా తన పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చరనే వాస్తవం బయటపడింది. తణుకు, రాజమండ్రి రూరల్, ముమ్మిడివరం, విజయవాడ వెస్ట్, జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీలు విడివాడ రామచంద్రరావు, కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, సూర్యచంద్రలకు టికెట్ల నిరాకరణే పవన్ మనస్తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వారాహి యాత్రలో భాగంగా తణుకులో వేలాది మంది సాక్షిగా గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు విడివాడ రామచంద్రరావుకు పవన్ క్షమాపణ చెప్పారు. అలాగే ఈ దఫా అతన్ని అసెంబ్లీకి మాట ఇస్తున్నానని ప్రకటించారు. ఈ రోజున నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను. ఆ క్షమాపణలు ఎవరికంటే మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో, వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేని పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను. ఏ నమ్మకంతో అయితే ఇచ్చానో 30,000 పైచిలకు మీరు ఓట్లేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను. తణుకు సీటును టీడీపీ తీసుకుంది. దీంతో రామచంద్రరావు వేదన వర్ణనాతీతం. కనీసం అతన్ని పిలిపించుకుని మాట్లాడాలన్న స్పృహ కూడా పవన్ కు లేకపోయింది. అలాగే కందుల దుర్గేష్ కు రాజమండ్రి రూరల్ టికెట్టు నీకే అని భరోసా ఇచ్చారు. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు కాకుండా జనసేనకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. కనీసం నిడదవోలుకు పంపి దుర్గేష్ ను సర్దుబాటు చేశారు. కానీ కందుల దుర్గేష్ కు పట్టున నియోజకవర్గంలో మాత్రం సీటు ఇవ్వలేదు. నిడదవోలులో కందుల గెలుపునకు గ్యారంటీ లేకపోవడం గమనార్హం. ముమ్మిడివరం టికెట్టు పితాని బాలకృష్ణకే అని 2 ఏళ్ల క్రితమే జనసేన మొట్టమొదటి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు టికెట్టు లేదు. పితాని బాలకృష్ణ నన్ను విజయవాడలో కలిశారు, మొన్న ఎక్కడికి కలిశారు, మీరు నమ్మి నమ్మకం ఉంచండి రండి అని చెప్పాను. నేను సీట్ ఇస్తానని చెప్పలా. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. ఎందుకంటే మాట వెనక్కి తీసుకోలేను. ఒకవేళ దానివల్ల నష్టం వచ్చినా సరే దెబ్బతింటానికి సిద్ధం, కానీ మాట వెనక్కి తీసుకోను. నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ. తన భవిష్యత్ ఏంటో తెలుసుకుందామని పవన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఆయన లబోదిబోమంటున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావటం వల్లే అన్యాయం జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. విజయవాడ వెస్ట్ టికెట్ నీదే, దున్నుకోపో అని పవన్ కళ్యాణ్ గత నెలలో కూడా హామీ ఇచ్చారని పోతిన మహేష్ మీడియా సమక్షంలో చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే బీజేపీకి కేటాయించారని, తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. దీంతో పోతిన మహేష్ నిరాహార దీక్షకు దిగారు. తనకు పవన్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన దింపుడు కళ్లం ఆశతో ఉన్నారు. అయ్యా, పవన్ ను నమ్ముకున్నందుకే నిండా మునిగారని చెబుతున్నా ఆయనకు ఇంకా అర్థం కావటం లేదు. బహుశా బీజేపీ తన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే పోతిన మహేష్ తన ఆగ్రహాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. జగ్గంపేట టికెట్టు ఆశించి భంగపాటు గురయ్యానని అక్కడి ఇన్ఛార్జ్ సూర్యచంద్ర కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. తన భూమిని సైతం అమ్మి పార్టీకి ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యానని, ఇప్పుడు టికెట్టు దక్కకపోవడంతో చావే శరణ్యమని ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ టికెట్టు ఇస్తామని చెప్పి చివరి క్షణంలో చేతులెత్తేయటం, వారిని పట్టించుకోకపోవటం తన మార్కు రాజకీయంగా పవన్ చూపుతున్నారు. అంతెందుకు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి టికెట్టు కూడా గాలిలో దీపమైంది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి నువ్వే, అక్కడికి వెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలని తన అన్న నాగబాబుకు పవన్ చెప్పారు. తమ్ముడి మాటపై నమ్మకంతో నాగబాబు అనకాపల్లిలో ఇంటిని అద్దెకు తీసుకుని ప్రచార ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత అనకాపల్లి టికెట్ లేదని నాగబాబుకు చావు కబురు చల్లగా చెప్పారు పవన్ కళ్యాణ్. దీంతో అనకాపల్లిలో నాగబాబు దుకాణం క్లోజ్ చేశారు.
ఇవి బయటకు తెలిసిన వాటిలో కొన్ని మాత్రమే. ఇక లోపల టికెట్ మీకే అని ఇంకెంతమందికి పవన్ హామీ ఇచ్చి చేతులెత్తేశారో జనసేన నాయకులకే తెలియాలి. అందుకే పవన్ చెప్పాడంటే చేయడంతే అనే కీర్తిని సంపాదించుకున్నారు.